తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే మా. శ్రీమాత్రే నమః. నమస్తే మా. అయితే ముఖ్యంగా ఐశ్వర్యాలు అంటూ ఉంటాం, అందులో అష్ట ఐశ్వర్యాలు అంటూ ఉంటాం. అసలు ఏంటి అష్ట ఐశ్వర్యాలు అంటే? ధనము, డబ్బు, బంగారం, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? ఐశ్వర్యము అంటే ధనము, సంపద, మనం అనుభవించే రీతి. ఐశ్వర్యము అంటే దాంట్లోనే వస్తాయి. అంటే అందరూ ఏమనుకుంటారు, ఐశ్వర్యము అంటే అధిక ధన సంపద, ధనలాభం ఇలా అనుకుంటారు. ధన సంపద వేరు, ఐశ్వర్యం వేరు. మనం ఏదైతే ఉన్నదాన్ని అనుభవించగలుగుతామో దాన్ని ఐశ్వర్యము అంటారు. అదే నిజమైన ఐశ్వర్యం చెప్పాలంటే. ఇప్పుడు మనకి చాలా డబ్బు ఉంటుంది, మనం అనుభవించలేకపోతున్నాము, అది ఐశ్వర్యం కాదు, అది ధన సంపద అంతే. వాళ్ళ ఆస్తిపరులు, ఆస్తి ఉంది, వాళ్ళకి ధనం ఉంది, వాళ్ళ ఐశ్వర్యవంతులు కాదు. వాళ్ళని ఐశ్వర్యవంతుల కింద లెక్క చేయడం తప్పు. ఐశ్వర్యవంతుడు అంటే ఉన్న దాంట్లో కూడా ఉన్నది అనుభవించి తృప్తి చెందేవాడు నిజమైన ఐశ్వర్యవంతుడు. ఇంకా అష్ట ఐశ్వర్యాలు అని అంటే 8 ఐశ్వర్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క జీవికి అవసరం ఈ 8 ఐశ్వర్యాలు అనేటివి. ఏంటి అంటే ఆదిలక్ష్మి ఒకటి, సంతానలక్ష్మి ఒకటి, గజలక్ష్మి ఒకటి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, తర్వాత ధనలక్ష్మి, ఇంకొకటి సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా ఉన్నాయి లక్ష్ములు. ఈ 8 కూడా అవసరం. ఈ 8లో ఏది ఎక్కువ అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువగా అవసరం ఉంటుందా? అందరికీ ఒకటే ఎక్కువగా అవసరం ఉంటుందా? అందరు ఏమనుకుంటారంటే ధనలక్ష్మి అవసరం అనుకుంటాం. అవును. కానీ ధనలక్ష్మి కంటే నేను ఇంతవరకు ఇప్పుడు చెప్పింది 7 లక్ష్మిలే చెప్పాను, ఒక లక్ష్మి చెప్పలేదు. ధైర్యలక్ష్మి చాలా చాలా అవసరం అందరికి. ఇప్పుడు చూడు, నీ దగ్గర ధనం ఉంది, సంతానం ఉంది, విద్య ఉంది, విజయం ఉంది, ధాన్యం ఉంది, ఇవన్నీ ఉండి కూడా నీ దగ్గర ధైర్యం లేకపోతే ఏంటి ప్రయోజనం? అంతేగా. మనిషికి ధైర్యం అనేది చాలా చాలా అవసరం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ధైర్యం అనేది ఉంటే, ధైర్యంగా ఉంటే ఏదైనా కూడా మనం దాటేయగలం. ఎంత పెద్ద కోటీశ్వరులైనా కూడా ధైర్యం కోల్పోయినప్పుడు ఈ సూసైడ్స్ చేసుకోవడము, మానసిక వేదనకి గురి కావడము, మానసికంగా వాళ్ళు ఒత్తిడి పొందడము, లేదా మెంటల్లీ కొంచెం వాళ్ళు సఫర్ కావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటివన్నీ ఒక మనిషికి ఎందుకు జరుగుతాయి? ధైర్యం లేకపోవడం వల్ల. చిన్న దానికి కూడా చాలా ఇదిగా ప్రవర్తిస్తారు. హెవీ టెన్షన్ పడ్డము, హైపర్ అయిపోవడము, ధైర్యం కోల్పోవడము, ఇది ఇంత చిన్నది వస్తే ఇంకా ఏదో అయిపోతుంది మా జీవితానికి అనేసి భావనతో చాలా ఎక్కువ ఆలోచన చేసి ధైర్యం కోల్పోయి ఏవేవో డిసిషన్స్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి అవసరము ధైర్యలక్ష్మిని. దీనికి ఒక కథ కూడా ఉంది. ఒక రాజు దగ్గర 8 లక్ష్ములు ఉంటారనమాట. 8 లక్ష్ములు ఉంటారు. 8 లక్ష్ములు కూడా మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ రాజుకి చాలా అహం ఉంటుంది. అహం ఉంటే ఫస్ట్ విద్యాలక్ష్మి వెళ్ళిపోతుంది, తర్వాత సంతానలక్ష్మి వెళ్ళిపోతుంది, గజలక్ష్మి వెళ్ళిపోతుంది, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా అందరు వెళ్ళిపోయినా కూడా ఆయన చాలా అహంతోనే ఉంటాడు. ఒక వ్యక్తి అడుగుతాడు, తర్వాత అమ్మవారు కూడా అడుగుతుంది, మేమంతా వెళ్ళిపోయినా కూడా నువ్వు ఎందుకు ఇంత ధైర్యంతో ఉన్నావు, నీ అహం తగ్గలేదు అని అంటే, మీరంతా వెళ్ళిపోయినా పర్వాలేదు, నా దగ్గర ధైర్యలక్ష్మి ఉంది చాలు, ఈ ధైర్యం మిమ్మల్ని అందరినీ నన్ను తిరిగి తీసుకొని వచ్చేలాగా చేస్తుంది ఆయన చెప్తాడనమాట. ఆ లక్ష్మి పోకూడదు, ఆ లక్ష్మి పోకోకున్నట్టు కాపాడుకునే బాధ్యత నాది, ధైర్యలక్ష్మి పోకోకున్నట్టు చూసుకునే బాధ్యత నాది. ఆ లక్ష్మి పోయి మీరంతా ఉన్నా కూడా ప్రయోజనం లేదు, మీరంతా వెళ్ళినా నాకేం బాధ లేదు, ఆ లక్ష్మి ఒకటి నా దగ్గర ఉంటే నేను మిమ్మల్ని అందరినీ తెచ్చుకోగలను తిరిగి, ఆ నమ్మకం నాకుంది. ధైర్యలక్ష్మి చాలా అవసరం. అలా అని మిగిలిన లక్ష్మిలు అవసరం లేదా అంటే, అన్నిటికంటే ఎక్కువ అవసరం ధైర్యం.
ఇంకా మిగిలిన లక్ష్ములు అష్టలక్ష్ముల్లో ఐశ్వర్యము అవసరమే, సంతానము అవసరమే. ఆదిలక్ష్మి అంటే మనం ఏదైనా మొదలుపెట్టిన పని ఆమె మొదలు ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యడానికి ఆమె అవసరమే. విజయలక్ష్మి అంటే ప్రతి విజయాలను మనకి ప్రసాదించే లక్ష్మి, ఆమె అవసరమే. ధాన్యలక్ష్మి, ఆమె లేకపోతే మనకి గడవదు. అవును. అంటే మరి మనం ఏం చేస్తే ఎలా ఉంటే ఈ లక్ష్ములందరూ మనతో పాటు ఉంటారు? ఏం చేస్తే ఎలా చేస్తే అంటే ముందుగా మనం దైవారాధన ఇది మస్ట్. దాని తర్వాత ధర్మ ప్రవర్తన ఇది ఇంకా మస్ట్. దైవారాధన లేకపోయినా కూడా ధర్మ ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఈ 8 లక్ష్ములు ఉన్నాయా లేదా అనే విషయం కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనలో మనకి ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి సంతానం ఉండదు, సంతాన లక్ష్మి లేదు. కొంతమందికి ధైర్యం ఉండదు, నా దగ్గర ధైర్యలక్ష్మి లేదు. కొంతమందికి ధనం ఉండదు, నా దగ్గర ధనలక్ష్మి లేదు. మనం చెక్ చేసుకోవచ్చు మన దగ్గర ఏ లక్ష్మి ఉంది అని, ఏ లక్ష్ములు ఉన్నారు, ఏ లక్ష్ములు లేరు అని. కొంతమంది ఏ పని చేసినా కూడా సక్సెస్ ఉండదు. అవును, పెద్ద పెద్ద విజయం అంటూ ఉండదు, విజయలక్ష్మి ఉండదు, అంతే కదా. అవును. ఇలా కొంతమంది ఎలా అంటే కొంతమంది ఇళ్లలో ధాన్యానికి లోటు ఉంటుంది, ఎంతైనా ఉండి ధాన్యానికి లోటు ఉంటుంది, ధాన్యలక్ష్మి ఉండదు. మనం తిండికి ఇబ్బంది పడ్డామో, ఉన్నా తినకపోకపోవడమో. ఇప్పుడు ఈ 8 లక్ష్ములు ఉన్నారు కదా, ఈ 8 లక్ష్ముల్ని కూడా అనుభవించేది ఉంటేనే అవి మనకు ఉన్నట్టు. అవును. నీ దగ్గర ధాన్యం చాలా ఉంది, నువ్వు తినలేకపోతున్నావు, ఉండి ఏం ప్రయోజనం? అంతే కదా. నువ్వు అనుభవించలేంది ఏదైనా కూడా వృధానే. నువ్వు ఏదైతే ఒక విక్టరీ కానీ, ఒక సంతానం కానీ, ఒక ధాన్యం కానీ, ఒక ధనం కానీ, ఏదైనా వీటన్నిటిని నువ్వు అనుభవించగలిగితేనే నీకు అవి ఉన్నట్టు స్థిరంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఉండాలి అంటే మనం చెప్పుకున్నట్టు ధర్మ ప్రవర్తన ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉంటే ఖచ్చితంగా ధైర్యలక్ష్మి ఆటోమేటిక్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మానవుడు ధర్మంగా ఉన్నాడు, ధర్మము అని అంటే ఏదో వేదాలను ఉపనిషత్తులను పొద్దున్న లేచినప్పటి నుండి పూజా కార్యక్రమాలు చేసేయడం ధర్మం అని చెప్పలేదు. ధర్మము అంటే నువ్వు పక్కన వ్యక్తికి పరులకి హాని చేయకోకున్నట్టు ఉండడం ధర్మం. కానీ ఎవరికి తోచింది, ఎవరికి నచ్చింది అదే ధర్మం అనే ప్రవర్తనతోటే ప్రస్తుతం ఉన్నారు. కానీ నిజమైన ధర్మం అనేది ఎలా తెలుస్తుంది అంటారు? మరి నిజమైన ధర్మం అంటే నీ వల్ల ఒకరు బాధపడకూడదు, నీ వల్ల ఒకరు సఫర్ కాకూడదు. తెలిసి తెలియక ఎన్నో చేస్తుంటాం, తెలిసి కొన్ని చేస్తాం, అది పొరపాటు. తర్వాత నువ్వు ఒక హిందువుగా పుట్టినావు, నువ్వు సనాతన ధర్మంలో ఉన్నావు. నేను హిందువుగా పుట్టి సనాతన ధర్మానికి నేను ఎలా ఉపయోగపడుతున్నాను అనేది ప్రతి ఒక్క హిందువు చెక్ చేసుకోవాలి. నువ్వు హిందువుగా పుట్టి ప్రయోజనం లేదు నువ్వు సనాతన ధర్మాన్ని పాటించకపోతే. ఏదో ధర్మం అంటే మనం ఎత్తుకొని మోసుకొని తిరిగేది, అదేదో బరువు బాధ్యత, అదేదో పెద్దది అన్నట్టు కాదు. మనం చేసే చిన్న చిన్న పనుల్లో కూడా ధర్మం అనేది ఉంటుంది. సరే, నువ్వు నిస్వార్థం లేకోకున్నట్టు దానం చేస్తావు, అది కూడా ధర్మమే. నువ్వు నిస్వార్థం లేకోకున్నట్టు ఎవరికైనా హెల్ప్ చేస్తావు, అది కూడా ధర్మమే. నువ్వు విద్యను పంచుతున్నావు, అది ధర్మమే. జ్ఞానాన్ని పంచుతున్నావు, అది ధర్మమే. నీ వల్ల ఒకరు బాగుపడుతున్నారు, నువ్వు చెప్పింది విని ఒకరు మంచి నడవడిలో నడుస్తున్నారు, అది కూడా ధర్మమే. ప్రతిదీ ధర్మం కిందే వస్తుంది. తప్పు చేయకూడదు. తెలిసి తెలియక చేసిన తప్పుల గురించి కాదు, తెలిసి చేసే తప్పులు కొన్ని ఉంటాయి. మనకు తెలుస్తుంది మనం చేస్తున్నది తప్పు అని కూడా, కానీ దాన్ని సమర్థించుకొని కూడా కొంతమంది మాట్లాడతారు. అవును, అది తప్పు. మనం చేసింది తప్పు అని తెలిసినా దాన్ని సమర్థించుకొని మాట్లాడి నేనే ధర్మంగా ఉన్నానని చాలా మంది నేను చూసాను, వితండవాదం చేసేవాళ్ళని. నిజం, అది తప్పు. అప్పుడు మనమే అంటే ఆపోజిట్ లో ఇంకా వేస్ట్ వాదించటము, మురుకులతో వాదించడం అనవసరం అనిపిస్తుంది. నిజంగా మురుకులతో వాదించకూడదు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ లో వదిలేయడమే మంచిదా? ఇప్పుడు జ్ఞానితో అన్నా మనం వాదిస్తే మనకి జ్ఞానం వస్తుంది. ఒక జ్ఞానితో మనం వాదించినాము అంటే జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదిస్తే ఏమొస్తుంది? సమయం వృధా అవుతుంది. అంతే. ఇప్పుడు మూర్ఖుడు అని తెలిసిన తర్వాత వాదించకూడదు. నేనైతే వాదించకూడదని చెప్తాను. మన సమయం వృధా, తర్వాత మన మైండ్ కూడా అప్సెట్ అయిపోతుంది. అవునా కదా? వాదించడం అనవసరం. ఇప్పుడు ఈ 8 లక్ష్ములు మన దగ్గర ఉండాలి అని అంటే ధర్మ ప్రవర్తన అని చెప్పాం. తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మనం నిత్యము పూజలు చేసుకోవడము, అమ్మవారి స్తోత్రాలను చేసుకోవడము. ఒక్కటే, ఏ లక్ష్మి ఉన్నా ఏ లక్ష్మి లేకపోయినా ధైర్యలక్ష్మిని ప్రసాదించమని ప్రతి ఒక్కరు అడగాలి. అడగడము అంటే ఏదైనా పరిహారాల జస్ట్ అమ్మవారిని అడిగితే సరిపోతుంది? అడగాలి.
అమ్మ ఏ కష్టం వచ్చినా నిలబడగలిగే శక్తిని మాకివ్వు, ఏ కష్టం వచ్చినా తట్టుకునేగలిగే ధైర్యం మాకివ్వు అనే విషయం మనం ఖచ్చితంగా అడగాలి. ఇప్పుడు మనకు అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయి, లక్ష్మీదేవి స్తోత్రాలు. ఆ అష్టలక్ష్మి స్తోత్రాలన్నీ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క సంబంధించిన స్తోత్రం. మనము ఇప్పుడు ఏ లక్ష్మి అయితే దీన్ని ఒక ప్రయోగంగా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 8 లక్ష్ములు ఉన్నాయి కదా, ఏ లక్ష్మి అయితే మన దగ్గర లేదో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధైర్యలక్ష్మినే లేదనుకుందాం. ఈ ధైర్యలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ఇలా 40 రోజులు చేసుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ ధైర్యలక్ష్మి స్తోత్రానికి ప్రయోగం కాదు. మిగిలిన 8 లక్ష్ములకి మన దగ్గర ధనం లేదు, ధనం కోసం 108 సార్లు అది శ్లోకం వస్తుంది కదా, శ్లోకం వస్తుంది, సపరేట్ శ్లోకం వస్తుంది, 4 లైన్లు వస్తుంది. ఆ శ్లోకంని 108 సార్లు చేయాలి 40 రోజులు. నీకు సంతానం లేదు, సంతాన లక్ష్మి స్తోత్రము 108 సార్లు చేయాలి ప్రతిరోజు, 40 రోజులు చేయాలి. సంకల్ప బలం గట్టిదై ఉండాలి, నమ్మకంతో చేయాలి. ఖచ్చితంగా ఈ 8 లక్ష్ముల స్తోత్రాన్ని ఫస్ట్ ఒకసారి చదివేయాలి, 8 లక్ష్ములని స్తుతించాలి. తర్వాత దానిలో ఒక్క స్తోత్రాన్ని, మనకి ఏదైతే ఏ లక్ష్మి అయితే మనకి కావాలో ఆ లక్ష్మీ స్తోత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ఇలా 40 రోజులు చేసుకోవాలి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అది మనం బాగా ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాము, ఖచ్చితంగా జరుగుతుంది. చేస్తూ అంటే ఎవరి నిత్యము ఆచరించే పనులు వాళ్ళు చేసుకోవచ్చా? ప్రత్యేకించి ఇది ఒక దీక్షలాగా చేయాలంటారా? దీక్షలాగా ఏం లేదమ్మా. ఇప్పుడు సంతాన లక్ష్మి కావాలనుకున్న వాళ్ళు బ్రహ్మచర్యం చెప్పలేము, అవునా కదా. దీక్ష ఏం లేదు, ఏ టైంకి అయితే చేస్తారో ఏ టైం డైలీ అదే టైంకే చేసుకోవచ్చు. మార్నింగ్ చేసుకుంటారా మార్నింగ్ చేసుకోండి, ఈవినింగ్ చేసుకుంటారా ఈవినింగ్ చేసుకోండి. ఖచ్చితంగా 40 రోజులు చేసుకోండి 108 సార్లు ఒక్క శ్లోకాన్ని. మనకు ఇప్పుడు అర్థమైపోతుంది మనకి ఏం లేదు మన దగ్గర అని. దాన్ని బట్టి అది మనం ఫిల్ చేసుకోవడానికి ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి